హలో అందరికీ ఈరోజు ఒక కొత్త రెసిపీ ఏంటని చూస్తున్నారా? రాగి జావ అనమాట. ఇది రోజు తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. పిల్లలకి ఎముకల బలం ఉంటుంది. లేడీస్కి పీరియడ్స్ పెయిన్ రాకుండా, బ్యాక్ పెయిన్ రాకుండా చాలా యూజ్ అవుతుందన్నమాట. రాగిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎముకలు, దంతాలు కూడా బలంగా తయారవుతాయి. షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో చేస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరానికి కావాల్సిన ఎనర్జీ ఇస్తుంది. హార్ట్ హెల్తీగా ఉంటుంది. బ్లడ్ లేకుండా ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ పెరుగుతుంది అన్నమాట ఇది తాగడం వల్ల. పాలు ఇచ్చే తల్లుల్లో పాలు ఉత్పత్తి పెరగడం కానీ, ఎనర్జీ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇది మనం ఆఫ్టర్నూన్ వరకు ఎనర్జీగా ఉంటాము తాగితే కనుక. పిల్లలకి ఇచ్చినా, పెద్దవాళ్ళైనా ఎవరైనా తాగవచ్చు. దీన్ని ఫస్ట్ ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసాను. తర్వాత కొంచెం కళ్ళుప్పు వేసాను సరిపడా. వేసి అది మరిగేటప్పుడు ఇంకో గిన్నెలో కొన్ని వాటర్ తీసి హాఫ్ గ్లాస్ వాటర్, అందులో ఒక స్పూన్ అండ్ హాఫ్ రాగిపిండి వేసుకుని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని ఇది మరిగేటప్పుడు వేసుకోవాలి. సమ్మర్లో ముఖ్యంగా డీహైడ్రేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అది అవ్వకుండా ఇదైతే ఎనర్జీగా ఉంటారనమాట. తాగితే కనుక పిల్లలకు పట్టించండి, నీరసం లేకుండా ఉంటుంది. మార్నింగ్ ఒక గ్లాస్ తాగడం మంచిది. ఈ రాగి జావ మనం కంటిన్యూస్గా తాగితే కనుక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళకి కూడా ట్యాబ్లెట్స్ అవసరం ఉండదు. రోజు డైలీ తాగితే జావ 1 గ్లాస్ తాగితే చాలు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో. రాగి లడ్డూలు, ఇలా రాగి దోశలు ఇవన్నీ చాలా వేసుకుంటారు. రాగిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వాటర్ మరుగుతున్నాయి కదా, మరిగేటప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న వాటర్లో కలుపుకున్న రాగి పిండి తీసుకుని లంప్స్ లేకుండా మళ్ళీ ఒక్కసారి కలిపి ఇవి మరిగే దాంట్లో పోసేయాలి. ఒకసారి తిప్పుకొని ఒక 2 to 5 minutes మరగబెట్టుకుంటే సరిపోతుంది. ఒక 2 పొంగులు వస్తే చాలు, రెడీ అయిపోతుంది. మనం గ్లాస్లో వేసుకున్న తర్వాత మనకి ఇష్టమైతే కనుక కొంచెం మజ్జిగ, 1 స్పూన్ మజ్జిగ వేసుకుని కలుపుకుని తాగితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. నేనైతే అలాగే తాగుతాను. రోజును ఒక గ్లాసు పిల్లలకి ఇస్తాను, నేను కూడా తాగుతాను. ఎవరైనా మన వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసారు కదా, పొంగు వస్తుంది. మనం సిమ్లోనే పెట్టుకోవాలంట. హై ఫ్లేమ్ పెట్టుకుంటే పొంగిపోయి స్టవ్ అంతా అయిపోతుంది. సిమ్లో పెట్టుకుంటే జాగ్రత్తగా మరుగుతుంది అనమాట, స్లోగా. చూసారా, దగ్గరకు వస్తుంది. ఇలా మరిగేటప్పుడు ఒకసారి మళ్ళీ తిప్పుకుని మళ్ళీ ఇంకొక పొంగు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసి